ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కట్టిన ఇండ్ల కంటే 2.5 ఏళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ 3 రెట్లు ఎక్కువగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందన్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ 10 ఏళ్లలో కట్టిన ఇండ్ల కంటే తాము ఎక్కువగా కడితేనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో కంటే ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు కడితే ఎన్నికల్లో పోటీకి కేటీఆర్ దూరంగా ఉంటారా అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కేటీఆర్ తన సవాల్ను స్వీకరించాలన్నారు. ఇక ఇప్పటికైనా పనికి మాలిన మాటలు బంద్ చేసి సవాల్ స్వీకరించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అవినీతి అక్రమాలపై కేటీఆర్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. ఇక 2014కు ముందు ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏంటనేది ప్రజలందరికీ తెలుసన్నారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కట్టిన ఇండ్ల కంటే 2.5 ఏళ్లలోనే కాంగ్రెస్ సర్కార్ 3 రెట్లు ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిందన్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్లో బీఆర్ఎస్ 10 ఏళ్లలో కట్టిన ఇండ్ల కంటే తాము ఎక్కువగా కడితేనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ హయాంలో కంటే ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు కడితే ఎన్నికల్లో పోటీకి కేటీఆర్ దూరంగా ఉంటారా అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కేటీఆర్ తన సవాల్ను స్వీకరించాలన్నారు మంత్రి. ఇక ఇప్పటికైనా పనికి మాలిన మాటలు బంద్ చేసి సవాల్ స్వీకరించాలన్నారు మంత్రి పొంగులేటి. అవినీతి అక్రమాలపై కేటీఆర్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. 2014కు ముందు ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏంటనేది ప్రజలందరికీ తెలుసన్నారు మంత్రి.